సార్ ఇప్పుడు హైడ్రా ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చిన తర్వాత ఎఫ్టిఎల్ అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి, వాల్టా చట్టం ఏంటి, లేదంటే గ్రీన్ జోన్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం క్వశ్చన్ చేస్తున్నారు కూడా ట్విట్టర్ లో, లేదంటే ఫేస్బుక్ లో, లేదంటే ఎవరైనా లీడర్ మాట్లాడితే ఆ పర్టికులర్ వీడియో కింద కమెంట్ చేస్తున్నారు. చాలా హుస్సేన్ సాగర్ చుట్టూ బ్యూటిఫికేషన్ పేరుతో కనుమరుగైపోయిన గ్రీనరీ అంతా కూడా ఇప్పుడు థ్రిల్ సిటీ అవ్వచ్చు, ఈత్ స్ట్రీట్ అవ్వచ్చు, లేదంటే కొత్తగా ఏర్పాటు చేసిన సెక్రటేరియట్, మనము కూర్చొని మాట్లాడుతున్న బుద్ధ భవన్ కూడా బఫర్ జోన్ లో ఉంది కదా అని, దీనికి ఏం చెప్తారు సార్? దీంట్లో చాలా మీరు సెగ్రిగేట్ చేయాలి. ఇప్పుడు మనం కూర్చున్న బుద్ధ భవన్ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కానీ, లేకపోతే ఇంకేదైనా పబ్లిక్ ఆఫీసెస్ కూడా ఇవన్నీ కూడా ఏది బఫర్ జోన్ లో ఉన్నాయి, లేకపోతే నాలా మీద ఉన్నాయి అనేటటువంటిది కూడా వస్తుంది. మీరు పబ్లిక్ ఫెసిలిటీస్ ఒకలాగా చూడాలి. ఇది సపోజ్ నా ఇండివిజువల్, నేను ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాను, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిన అది బఫర్ జోన్ లో లేదా ఎఫ్టీఎల్ లో ఉందనుకోండి, దాన్ని డిఫరెంట్ గా చూడాలి. ఈ రెండు ఒకటే కాదనమాట. సో ఇది పబ్లిక్ యూటిలిటీ, ఇది కట్టింది ఇప్పుడు కాదు, 50 ఏళ్ళు 70 ఏళ్ళు ఎంత అయింది. బహుశా ఇక్కడ జిహెచ్ఎంసీ ఆఫీస్ కట్టి 50 ఏళ్ళు పైన ఉండొచ్చు, ఇది కూడా కట్టించి నాకు తెలిసి 40-50 ఏళ్ళు ఉండొచ్చాము. అంటే ఎప్పుడో కట్టిన వాటిల్ని మనం తీసుకొచ్చి జస్ట్ ఏదో ఆర్గ్యుమెంట్ సేక్ కోసం మనం ఆర్గ్యూ చేయాలంటే కనుక చేయొచ్చు, కానీ బట్ దేర్ ఇస్ అ డిఫరెన్స్. ఇది ఒక పబ్లిక్ యూటిలిటీ కోసం కట్టింది, పబ్లిక్ పర్పస్ కోసం, ఇది పబ్లిక్ బిల్డింగ్. ఇది ఒక ప్రైవేట్ వాడు ఆక్రమించుకొని చెరువులో గనక నా సొంత కన్వెన్షన్ హాల్లో, లేకపోతే నా సొంత కమర్షియల్ కాంప్లెక్స్, నా సొంత ఏదో నేను రిసార్ట్ పెట్టుకునే దానికి ఒక ఏది అందరికి సంబంధించిన ఒక గవర్నమెంట్ ఫెసిలిటీ ఉండేదానికి చాలా తేడా ఉంటుంది. బట్ దాన్ని మనం అది ఇప్పుడు కట్టిందా లేకపోతే ఎప్పుడు కట్టిందా అనేది, అంటే ఒకటి సొంత పర్పస్ కోసం చేసేదాన్ని, పబ్లిక్ యూటిలిటీ కోసం చేసేది, పబ్లిక్ పర్పస్ కోసం చేసేదాన్ని, రెండింటిని డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. అధికారులది తప్పనట్లేదు, వెళ్ళి స్ట్రక్చర్ ని కూల్చేస్తూ ఉన్నారు. తప్పు ఎవరు చేసినట్లు, శిక్ష ఎవరికి వేస్తున్నట్లు అనే ప్రశ్నకి మీ సమాధానం? లేదు, చాలా కరెక్ట్ అండి. ఇప్పుడు ఎందుకంటే దీంట్లో అధికారులని ఇప్పుడు మేము బాధ్యుల్ని చేస్తూ కూడా ఆల్రెడీ ఈ రోజే మేము తయారు చేసాం రిపోర్ట్స్ కూడా. ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ లో కూడా ఫైల్ చేస్తున్నాం. ఫైల్ చేసి అధికారులను కూడా ప్రాసిక్యూట్ చేయడానికి చేస్తున్నాం. రేపు హైడ్రా పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత మేమే ఆటోమేటిక్ గా ప్రాసిక్యూట్ చేస్తాం. సో చేసిన అధికారులని వదిలే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు దొంగ సర్వే నెంబర్లు వేసి ఇరిగేషన్ ఎన్ఓసి ఇవ్వకున్నా కానీ కూడా, అది చెరువులో ఉన్నా కానీ కూడా దానికి పర్మిషన్స్ ఇచ్చి చేస్తే కనుక అధికారి డెఫినెట్ గా అతను తప్పిదాన్ని మనం 100% గా దాన్ని ప్రాసిక్యూట్ చేసేటువంటి తప్పిదం కింద తీసుకుంటాం అనమాట. సో మనము అది ఆఫీసర్స్ లేకపోతే సంబంధించిన కన్సర్న్ ఎవరైతే గనక ఇట్లా ఆథరైజ్ చేశారో వాళ్ళని 100% అది చేస్తాము. దాంతోపాటు మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఏది చాలా మంది లేఅవుట్ ఎప్పుడో వేసి ఉంటారు, వేసి ఎప్పుడో వాళ్ళు 50 ఏళ్ల క్రితం లేఅవుట్ వేశారు, వేస్తే చెరువులో వచ్చిన తర్వాత ఎప్పుడో కట్టిన దాన్ని మేము ఇప్పుడు దాని మీద ఏం పోవట్లేదు కదా. అప్పుడు ఆ టైంలో ఇచ్చారంటే అప్పుడు కూడా ఉన్నది. ఎఫ్టీఎల్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది, నోటిఫికేషన్ ఇప్పుడు అయిందేమో కానీ ఎఫ్టీఎల్ అనేది చెరువు నుంచి మొదటి నుంచి కూడా ఉంటుందన్నమాట. మీరు మెమోరియల్స్ ఆఫ్ లేక్స్ అని ఉంటాయి. మెమోరియల్స్ ఆఫ్ లేక్స్కి వెళ్తే కనుక మీకు ఉస్మాన్ సాగర్ 1920లో పెట్టినప్పుడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు హైదరాబాద్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసము, డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం 1920లో కట్టినటువంటిది అది. అప్పటి నుంచి ఎఫ్టీఎల్ కాన్సెప్ట్ ఉంది. బట్ నోటిఫై చేసింది సబ్సిక్వెంట్గా అయ్యిండొచ్చు, కానీ నోటిఫికేషన్ అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టడం. బట్ ఎఫ్టీఎల్ అనేది అప్పుడు మనకు చూస్తే ఉంటాయి, ఏది పోల్స్ లెక్క పెట్టి స్తంభాలు లెక్క, అది మన కడీలు లెక్క పెడతారు, పెట్టి మీకు అది దట్ ఈస్ అది కూడా నోటిఫికేషనే. ఆ చుట్టుపక్కల అందరికీ తెలుసు ఇది ఎక్కడ ఎఫ్టీఎల్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ దాకా రావచ్చు, ఎక్కడ దాకా కట్టవచ్చు అనేది కూడా. బట్ ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టేదానికి నోటిఫికేషన్ ఉంటుంది. పాత వాటిల్కి లేఅవుట్స్ ఇచ్చారు, వాటిల మీద పోవాలనేది అలా కాదు. మనం దీన్ని చాలా క్లియర్గా సెగ్రిగేట్ చేస్తాం. సెగ్రిగేట్ చేసినప్పుడు ఎవరైతే గనక ఇప్పుడు మీరు చూసారు, మేము చేసిన అన్ని కూడా మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఏం చేసాము, అప్కమింగ్ స్ట్రక్చర్స్ని డిమాలిష్ చేసాం. ఏది చందానగర్లో కానీ, లేకపోతే నిజాంపేటలో కానీ, లేకపోతే గనక చింతల చెరువులో గనక మీరు చూస్తే గనక చిన్న చిన్న షెడ్స్ లాగా వేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఒక లీడర్ ఉండి అతను వీళ్ళని ముందు పెట్టి చేసిన దాన్ని డిమాలిష్ చేసాం ఎఫ్టీఎల్లో వచ్చిన వాటిని. సిమిలర్ గా గండిపేట దగ్గర ఉన్నటువంటి వాటిల్లో కూడా అక్కడ రిసార్ట్స్, పెద్ద పెద్ద రిసార్ట్స్ వచ్చాయి, దానికి సంబంధించి కూడా డిమాలిష్ చేసాం. బొమ్మూరుకు దావులలో కూడా అప్కమింగ్ స్ట్రక్చర్స్ ఏదైతే కనుక కడుతున్నారో పక్కన కట్టినవి ఆల్రెడీ ఎప్పుడు ఉన్నాయి 3-4, దాన్ని డిమాలిష్ చేయలేదు, కడుతున్న దాన్ని డిమాలిష్ చేసాం. సో మీకు చూస్తే అట్లానే ఎన్ కన్వెన్షన్ ని డిమాలిష్ చేయడానికి కూడా ఎందుకు కారణం, అదే ఆ కన్వెన్షన్ దానికి పర్మిషన్స్ లేవు. పర్మిషన్స్ లేకుండా ఎఫ్టీఎల్లో ఉంది. సో ఎఫ్టీఎల్లో ఉందా లేదా ఇదంతా అనేది డిస్కషన్ పేపర్స్ మీద ఉండొచ్చేమో, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరికైనా కానీ ఒక నేకెడ్ ఐకి మనకు అర్థమైపోతుంటుంది. ఆ నీళ్ళలో వచ్చి అలలు వచ్చి అక్కడ గోడకి ఏది రిటెన్షన్ వాళ్ళకి తగులుతున్నప్పుడు అది చెవుల్లో ఉందా లేదా అనేటువంటి గుడ్డని చెప్పగలుగుతాడు అనమాట. 2 సార్లు ఎక్స్ వేదికగా ఒక అంగుళం గజం స్థలం కూడా నేను కబ్జా చేయలేదు, లేదంటే ఎంక్రోజ్ అవ్వలేదు, పక్కాగా పట్టాలని తీసుకుని నేను అక్కడ కన్స్ట్రక్షన్ చేశానని చెప్పి నాగార్జున చెప్తున్నారు. మోరో స్టే కూడా రాలేదని మీరు అన్నారు, వచ్చిందని అక్కడ నుంచి వస్తుంది. ఏం జరిగింది అసలు నోటీసులు ఇచ్చారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్ కన్వెన్షన్ కి?
పట్టా ల్యాండ్ అనేది ఫస్ట్ ఒక దానికి మనం క్లియర్గా ఉండాలి. పట్టా ల్యాండ్ అనేది మీరు చూస్తే కనుక శిఖం పట్టాస్ అంటారు. అంటే దాన్ని శిఖం పట్టాలు అంటే ఏంటంటే చెరువు ఉంటుంది, చెరువులో శిఖం పట్టా అంటే కనుక చెరువులో డెడ్ స్టోరేజ్ వచ్చినప్పుడు, అంటే డెడ్ స్టోరేజ్ అంటే ఏంటి, బేసిక్ కొంతవరకే ఉంటుంది వాటర్, మిగతాది వాటర్ ఉండదు. ఎప్పుడు వస్తుంది డెడ్ స్టోరేజ్ అనేది, ఖరీఫ్లో వర్షం వస్తుంటుంది, రబీకి వచ్చేటప్పటికి వాటర్ తగ్గిపోతుంది, తగ్గిపోయినప్పుడు అప్పుడు ఒక పంటను వేస్తారనమాట. దాన్ని ఏక్ ఫసలి అంటారనమాట మన మామూలు పాతకాలంలో కూడా ఏక్ ఫసలి అనేది. సో అంటే శిఖం పట్టాలో వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చినటువంటిదే, అంటే అగ్రికల్చర్ పర్పస్కి అక్కడ ఆ భూమి ఉంటుంది. సో పట్టాలాంటి ఇప్పుడు మీకు ఉండొచ్చు ఒక చెరువులో, సపోజ్ మీకు సే ఒక చెరువు దగ్గర ఏదో చెరువు దగ్గర మీకు పట్టా ఉంది, మీరు పట్టాను నాకు అమ్మవచ్చు, నేను కొనుక్కుంటాను, నాకు రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత నేను దేనికి వాడాలి, కేవలం ఇరిగేషన్ అంటే వ్యవసాయం వరకే వాడాలి, స్ట్రక్చర్స్ రేస్ చేయడానికి కాదు. దాంట్లో చేయకూడదని చాలా స్పష్టంగా ఉంటుంది అనమాట. సో నేను స్ట్రక్చర్స్ పట్టా ఉండొచ్చేమో కానీ బట్ స్ట్రక్చర్స్ లేవు కాబట్టి పర్మిషన్ ఇవ్వలేదు జిహెచ్ఎంసీ. మరి 15 ఏళ్ళ నుంచి ఎందుకు పర్మిషన్ రాలేదంటే దానికి చెప్పాలి కదా ఆన్సర్. సో 15 ఏళ్ళ నుంచి ఎందుకు పర్మిషన్ రాలేదు, బీఆర్ఎస్లో ఎందుకు కాలేదు, బిల్డింగ్ రెగ్యులేషన్ అనే దానికి కూడా ఆన్సర్ ఉండాలి కదా. సో అది పట్టా ఉండొచ్చేమో కానీ బట్ ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ రేజింగ్ స్ట్రక్చర్స్. పెళ్లిళ్ళు ఈ రోజు ఒకటి రేపు ఒకటి ఉన్నాయి, ఆ పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన వాళ్ళు వచ్చి అక్కడ చాలా గోల చేశారు అనేది నిజంగానే. ఆ ఇంటీరియర్స్ కావచ్చు, ఏసీస్, లైట్స్, అక్కడ ఉన్న కొన్ని గూడ్స్ లైక్ సోఫా సెట్స్ అవన్నీ కూడా వాళ్ళకి ఆ ఓనర్ అనే వారికి అథారిటీ ఉంటుంది, కొనుక్కొని అందులో పెట్టుకుంటారు. నోటీస్ ఇవ్వటం వల్ల ముందస్తుగా అవి వాళ్ళు క్లియర్ చేసే అవకాశం ఉండేది కదా. సో పూర్తిగా అక్కడ నోటీస్ ఇచ్చామండి. నోటీస్ ఇవ్వలేదని ఎందుకు అనుకుంటున్నారు, నోటీస్ ఇచ్చాము, వీ హావ్ ఫాలోడ్ ద డ్యూ ప్రాసెస్. వాళ్ళు ఆ డ్యూ ప్రాసెస్ మేమంతా ఫాలో అవుతూనే వాళ్ళకి మధ్యాహ్నం కల్లా స్టే తెచ్చుకోగలిగారు. సో మీరు ప్రాసెస్ ఫాలో అవుతూనే చేస్తాం. సి కొంతమంది ఒకళ్ళిద్దరికి ఇబ్బంది అయి ఉండొచ్చు, వాళ్ళకి మ్యారేజెస్ ఇబ్బంది అయిందంటే కనుక మీకు బెంథమ్స్ థియరీ ఆఫ్ యూటిలిటేరియన్ ప్రిన్సిపల్ అని ఒకటి ఉంటుంది. బెంథమ్స్ యూటిలిటేరియన్ ప్రిన్సిపల్ ఏంటంటే మాక్సిమం గుడ్ ఫర్ మాక్సిమం పీపుల్ అనమాట. అంటే ఎక్కువ మందికి మంచి చేసేది అది కావాలన్నమాట. ఒకళ్ళిద్దరు నష్టపోతారని చెప్పేసి 99% మంచి చేసేదాన్ని ఆపరన్నమాట. సో ఒకళ్ళిద్దరు అనే దానికి డెఫినెట్గా వాళ్ళకి దానివల్ల నష్టం అయి ఉండొచ్చేవో కానీ నేను కాదనలేను, వాళ్ళ మ్యారేజ్ పెట్టుకునే దానికి డిస్టర్బ్ అయి ఉండొచ్చు. బట్ దానివల్ల ఓవరాల్గా మీకు సమాజం మీద వచ్చినటువంటి ఇంపాక్ట్ కూడా మనం చూడాలన్నమాట. ఏదైనా డిపార్ట్మెంట్ సంచలనాల డిపార్ట్మెంట్ మీకు వస్తుందా, లేదంటే మీ చేతిలోకి వచ్చినాక ఆ డిపార్ట్మెంట్ సంచలనం అవుతుందా? నాకు ముందు నుంచి కూడా ఒక క్యూరియస్, రంగనాథ్ గారు ఏది చేసినా ఒక సంచలనం. చివరికి ఈ రోజు మీ ఇంటి దగ్గర సెక్యూరిటీ పెడితే కూడా అది ఒక వార్త అయిపోయింది స్టేట్ వైడ్ గా కూడా. మెడికో ప్రీతి ఇష్యూ, అమృత ప్రణయ్ ఇష్యూ అవ్వచ్చు, లేదంటే ట్రాఫిక్ ఇష్యూ, కార్స్ కి బ్లూ ప్రింట్ కి సంబంధించి అప్పుడు చాలా సెన్సేషనలిజం అయింది. ఇప్పుడు హైడ్రా కూడా అదే కోలోకి వచ్చేసింది. అంటే సెన్సేషన్ ఎందుకైతే నాకు తెలియదు కానీ బట్ నేను ఒక స్టెప్ 2-3 స్టెప్పులు ముందుకు వెళ్తాను. సపోజ్ మీరు ఒక గాంజాది నల్గొండలో ఉన్నప్పుడు గాంజాది పట్టుకున్నాం అనుకోండి, అక్కడతో ఆపేది ఉండదు అనమాట. దాని సోర్స్ అయినటువంటి ఏఓబి ఏరియాలోకి వెళ్ళి మేము అప్పుడు ఫైరింగ్ చేయడం జరిగింది అనమాట. చేసినప్పుడు అది సెన్సేషన్ అంటే ఏంటంటే రూట్స్కి వెళ్తాం, రూట్స్కి వెళ్ళినప్పుడు న్యాచురల్గా దానికి వల్ల అంటే ప్రాబ్లమ్ని అక్కడ చూడకూడదు సూపర్ఫిషియల్గా. దాని నెక్స్ట్ 3-4 స్టెప్స్ లోపలికి వెళ్తే కనుక అసలు సమస్య అక్కడ ఉంటుంది అనమాట. ఇప్పుడు హైడ్రా కూడా ఎందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్, అసెట్ ప్రొటెక్షన్ 2 కాంపోనెంట్స్ ఉంటాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్ రెస్పాన్స్ అనేది ఓకే, మామూలుగా మీరు ఇంతకుముందు టిపికల్గా వర్షం పడితే కనుక పారలు పలువులు పట్టుకొని రోడ్డు మీద మ్యాన్ హోల్స్ పక్కన చేసేది. నేను ట్రాఫిక్లో 5 ఏళ్ళు ఉన్నాను, నేను డీసీపీగా చేశాను అండ్ సిటీ ట్రాఫిక్ చీఫ్గా చేశాను. సో నాకు తెలుసు ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉంటాయనేది కూడా ఈ వర్షం వచ్చినప్పుడు. బట్ సమస్య అక్కడ కాదు, సమస్య ఇక్కడ ఉంటుంది అనమాట. ఏది అసెట్ ప్రొటెక్షన్ దగ్గర, ఏది చెరువులు ఆక్రమించుకోవటం, నాళాలంతా మొత్తం ఆక్రమించుకోవటం తోటి సమస్య అక్కడి నుంచి వచ్చేది. మనకు కనపడేది కాజ్, ఇది ఎఫెక్ట్ అక్కడ అనమాట. సో అందుకోసం మనం ఎప్పుడు కూడా రూట్ కాజ్లోకి వెళ్లాల్సిందే తప్పు కానీ పైన కనబడే సూపర్ఫిషియల్ ఎఫెక్ట్ మీద మనం ఉండకూడదు. హైడ్రా అనౌన్స్ చేసిన మరుక్షణమే మీకు కంప్లైంట్స్ ఏ స్థాయిలో వస్తున్నాయి, ఎలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి సార్? మోర్ ఓవర్ ఈ డిపార్ట్మెంట్ ఇంతకు ముందు కూడా ఈవిడిఎం ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ డైరెక్టరేట్ గా కొనసాగింది. అందులో వచ్చిన ఫిర్యాదులు కూడా మీరు కన్సిడరేషన్ చేసి వాటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందా? ఉంటుంది. కంప్లైంట్స్ అనేసి ఎట్లా ఉంటుందంటే మనము కంప్లైంట్స్ అనేది మనం ఒకసారి వర్క్ తోటి ట్రస్ట్ బిల్డ్ చేసామనుకోండి, పబ్లిక్ కూడా నమ్మకంతో వస్తారు, వచ్చి చెప్తారు. బట్ ఎక్కువ కంప్లైంట్స్ వచ్చినప్పుడు కూడా ఫ్లడెడ్ విత్ కంప్లైంట్స్ కూడా మనం అన్ని హ్యాండిల్ చేయలేకపోతే కూడా కష్టం అవుతుంది. సో ఇప్పుడు అందుకోసం ఆర్గనైజేషన్ గ్రో అవుతుంది. సో మీరు త్వరలో గవర్నమెంట్ నుంచి కూడా మాకు పెద్ద ఎత్తున కూడా సిబ్బంది కూడా ఇస్తున్నారు. అదంతా కూడా బహుశా ఇట్ టేక్స్ అబౌట్ నేను అనుకోవటం ఒక 15 రోజులు 1 month అంతా అవుతుంది. అయ్యేటప్పటికి ఇంకా మాకు మోర్ నెంబర్ ఆఫ్ టీమ్స్ రావటము, మోర్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ హ్యాండిల్ చేసే మెకానిజం వస్తున్నప్పుడు ఇది ఉంటుంది. బట్ కంప్లైంట్స్ ఆటోమేటిక్గా ఐ టేక్ ఇట్ యాజ్ ఒక మీకు అంటే ఫర్ ఇన్స్టెన్స్ వరంగల్ వెళ్ళాను నేను, వరంగల్ పోలీస్ కమిషనర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్తే ఎవరు లేడు, అసలు ఒకళ్ళిద్దరు కూడా రావట్లేదు.
ఎప్పుడైతే మనం ఒక 5 కేసులు 10 కేసులు హ్యాండిల్ చేసే విధానం చూసినప్పుడు పబ్లిక్ ట్రస్ట్ అనేది నమ్మకం కలిగితే కనుక న్యాచురల్గా అక్కడ ఇక రోజుల తరబడి క్యూలు పెట్టి వచ్చేవాళ్ళు, అంటే వ్యవస్థలో ఎక్కడో చోట పరిష్కారం దొరకాలని కోరుకునే వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళకి ఎక్కడో ఒక రే ఆఫ్ హోప్, అంటే ఒక చిన్న ఎక్కడో ఆశ అనేది కనపడినప్పుడు వాళ్ళు వెల్కమ్ అండ్ దాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తాం. సో నేను చేస్తానని నేను అనట్లేదు, కానీ ఓ ప్రయత్నం అయితే గట్టి ప్రయత్నం అయితే చేస్తాం. ఆ చేసే క్రమంలో ఇప్పుడు ఎక్కడున్నా కానీ కూడా ఇప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయంటే కనుక ఐ టేక్ ఇట్ ఒక మంచి పరిణామంగానే తీసుకుంటాను. ఐ డోంట్ సే దట్ దాన్ని నెగిటివ్గా తీసుకోను. జనాలు ఓకే ట్రస్ట్ మనం బిల్డ్ చేస్తున్నాం ఏమో అని అనుకుంటాం, ఇంకా జాగ్రత్తగా బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ బాధ్యత ఇంకా మనం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇంతమంది నీతో నమ్మకంతో వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఇంకా ముందు తీసుకెళ్లాలంటే ఇంకా నమ్మకంగా పనిచేయాల్సి వస్తుంది.